నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహత్తును బట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి బైబిల్ స్టడీలో పాల్గొనటానికి కృప చూపించావు నానా. గడిచిన 2-3 వారాలు ఫిలదెల్ఫియా సంఘంలో దాచబడిన సత్యం ఒక్కొక్కటి మా ముందుంచావు. 7 సంఘాల గురించి నువ్వు ఉత్తరాలు రాసినప్పుడు ఏ లోపం లేని సంఘం, నీ ద్వారా మెప్పు ప్రశంస పొందినటువంటి సంఘం ఈ సంఘం. ఈ సంఘముని గురించి మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మా సంఘం కూడా అలాగా నీ యొద్ద ప్రశంస పొందటానికి, మెప్పు పొందటానికి నీ కృప దయచేయండి. ఈ సంఘంలో ఉండే సుగుణాలు ప్రతి సంఘం కూడా కలిగి ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇది ఈ వచనంలో నుంచి ఒక్కటి మనం నేర్చుకున్నాం. ఏంటి? తలుపు నీ ఎదుట తీసి ఉంచాడు. ఎన్ని రకాల తలుపులని? 7 రకాల తలుపుల గురించి మాట్లాడాడు. సువార్త అన్న తలుపు సంఘం కొరకు తెరిచి ఉంచాడు. ఈరోజు ఇది 3 సత్యాలు ఉన్నాయి ఇక్కడ. నీ క్రియలు నేను ఎరుగుదును. రెండవది, నా వాక్యాన్ని గైకొన్నావు. మూడవది అంటున్నాడు, నా నామము ఎరగనని నువ్వు అనలేదు. నీకున్న శక్తి కొంచెమైనను అన్నాడు. అంటే ఇది ఒక 3 వారాలు పడుతుంది బ్రదర్. మరి వచనం కంప్లీట్ చేసండి, ఒక్కొక్క వచనం ఒక్కొక్క వారం చాలులే అని. కనుక ఈ 3 అంశాలు క్రోడీకరించి చెప్తా. ఇక్కడ మొట్టమొదట క్రియల గురించి చాలా విన్నాం మనం. ఈ సంఘానికి ఏంటి క్రియలు ఉన్నాయి. ఈరోజు కొన్ని నూతన క్రియలు చెప్తాను. ఏంటా క్రియలు? దేవుడు అతను మన ఎందుకు లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు? ఇక్కడ కూర్చున్న మనమందరం ఎవరు? నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టిగా చేశాడు అంటే ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో వాటి యందు మనము నడుచుకొనవలనని సత్క్రియలను చేయటానికి దేవుని ద్వారా ముందుగా సృష్టింపబడిన వారమై ఉన్నాము. చదవమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు నూతన సృష్టిగా మార్చాడు? సత్క్రియలు చేయటానికి. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? మృతం అన్నాడు. నీకు విశ్వాసం దేవుని పట్ల ఉండి, వాక్యం పట్ల, వాగ్దానాల పట్ల విశ్వాసం ఉండి, నీ జీవితంలో క్రియలు లేకపోతే మృతం. ఈ విశ్వాసం క్రియలు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటిదని చెప్పాను కదా. ఇప్పుడు బొమ్మ చెరిగిపోయినా నాణం చల్లదు, బొరుసు చెరిగిపోయినా చల్లని నాణ్యం అంటారు. ఎవరు తీసుకోరు. అంటే 2 ఉండాలి. ఏంటి ఈరోజు నీకున్న చాలాసార్లు క్రియలు అనంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దప్పికతో ఉన్న వారికి నీళ్ళు ఇవ్వటం, దిగంబరిగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వటం, పరదేశిని చేర్చుకోవటం, ఇలా రోగిగా ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించటం, ఇవన్నీ క్రియల గురించి మాట్లాడాం. ఈరోజు మనకుండవలసిన ప్రధానమైన క్రియ మంచి సమరీయుడి కథ చెప్తూ, అమ్మ లూకాసు వార్త 10వ అధ్యాయం తీసిపెట్టుకో. ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చాడు. యెరూషలేములో దైవ సన్నిధి ఉంది, దేవునితో సావాసం ఉంది. అంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వ దేవునితో సావాసం చేశారు, దేవునితో కలిసి నడిచారు, దేవుని సంభాషణ విన్నారు, దేవుని మాటలు వారు విన్నారు, వారు దేవునితో మాట్లాడారు. ఇప్పుడు ఏదెను తోట నుండి గెంటి వేయబడిన తర్వాత వారికి ఏమైంది? వస్త్రం పోగొట్టుకున్నారు, దిగంబరులైపోయారు. అంతకు మునుపు మహిమ వస్త్రం వారికి కప్పబడింది. చదవమ్మ 8:5 కీర్తన. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు,
మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. వస్త్రాన్ని, ఏం వస్త్రం ఉందమ్మా? మహిమ వస్త్రం ధరింపజేస్తున్నా. ఇప్పుడు పోగొట్టుకున్న మహిమ వస్త్రం ఎలాగ పొందుకోవాలి? సువార్త ద్వారా. ఈ సువార్త ప్రకటించటం ఏమన్నాడు? సక్రియ అట. దేవుడు అంటాడు కదా, ఇప్పుడు దొంగల చేతిలో చిక్కి దిగంబరిగా వస్త్రాన్ని పోగొట్టుకున్న ఈ వ్యక్తికి మొట్టమొదటి ఎవరు వచ్చారు? లేవీడు వచ్చాడు. లేవీడు అంటే ఏంటి? ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు చేసిన పాపాలకు పరిహారంగా బలులు అర్పించండి అని చెప్పి బలులు అర్పిస్తూ ఉన్నారు, తిరిగి పాపం చేస్తూ ఉన్నారు. అంటే ఈ బలులు ఎట్ల రక్తం, గొర్రెల రక్తం, పశువుల రక్తం పాపాన్ని తీసివేయలేదు. లేవీరు వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారమ్మా? యాజకులు వచ్చారు. అంటే ఏంటి? ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఈ పని చేయి అని చెప్తుంది, కానీ ఆ పని చెయ్యటానికి ఏమీ సహాయము చెయ్యటం లేదు. మీకు చాలా దినాల క్రితం రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం గురించి చెప్పారు. వేరొక పురుషుని చేరుకొనటకు మీరును ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి అని. ధర్మశాస్త్రం ఒక భర్తతో పోల్చి చెప్తున్నాడు భక్తుడైన పౌలు. అమ్మ చదువమ్మది 7వ అధ్యాయం రోమ 7. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఇది చాలా లోతైన సత్యం. ధర్మశాస్త్రం ఆజ్ఞలిస్తుంది, భర్తతో పోల్చాడు. అమ్మ, భర్తకి స్త్రీ లోబడాలి, విధేయత చూపాలి. ఆజ్ఞలిస్తుంది కానీ ఆజ్ఞలు నెరవేర్చడానికి ఏ సహాయం చేయట్లేదు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రానికి నాకు పట్టులే. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని భర్తతో పోల్చాడు కదా, ఈ భర్తను విడిచిపెట్టి ఇంకొక భర్తను చేసుకుంటే ఏమవుతాం? భర్త బ్రతికుండగా వ్యభిచారం అవుతాం. ఇప్పుడు ఈ భర్త చనిపోతే నాకు విడుదల కలుగుతా. మరి ధర్మశాస్త్రానికి చావుందా? ఆకాశము భూమి గతించిపోవును కానీ సున్నాయనను పొల్లెనను తప్పిపోదు. ధర్మశాస్త్రానికి చావులే. ధర్మశాస్త్రం ఎంత ఘోరమైన పాపివో చెప్తుంది. పాపాన్ని తీసివేయటానికి ఏమి చెప్పటంలే. పక్కనే ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఎవరు చెప్పాలి? ఇంతకు మునుపు చెప్పాను, అది యేసుక్రీస్తు అన్న పురుషుడు. ఇప్పుడు ఈ పురుషుడిని చేసుకుంటే నీకేంటి? ధర్మశాస్త్రం నుంచి విడుదల కలుగుతుంది. అయితే ఈ పురుషుడు, ఈ ధర్మశాస్త్రం అన్న భర్తకు చావులే. భర్త బతుకుండగా ఇంకో పురుషుడిని చేసుకుంటే ఏంటి? నువ్వు వ్యభిచారం అవుతావు. కనుక చనిపోయిన భార్య మీద భర్త పత్తనం ఎలా ఇస్తాడో చెప్పండి. భార్య చనిపోయింది, లేచి వండదాయి, చనిపోయిందండి అక్కడ. అంటే ధర్మశాస్త్రానికి చావు లేదు, నువ్వే చచ్చిపోవాలి. వెంటనే రావాలి మీకు. ఎక్కడ చచ్చిపోయాం మనం? బాప్తిస్మము ద్వారా మన ప్రాచీన పురుషుణ్ణి సమాధి చేసాం. ఇప్పుడు ప్రాచీన పురుషుణ్ణి సమాధి చేసి మన తల్లి గర్భంలో నుంచి వచ్చిన పాపపు జీవితాన్ని సమాధి చేశాం. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని మీద ప్రభుత్వం చేయలే. ఇప్పుడు తిరిగి నవీన పురుషుడైన, ఇప్పుడు బాప్తిస్మంలో పూర్తిగా ముంచుతున్నాం కదండి, ఏం చిలకరం చుట్టలే. చచ్చిపోయిన ఏం చేస్తారు? పూర్తిగా కప్పెడతారు. సగం కప్పెట్టి పెడితే
అది కుక్కలు పక్షులు వచ్చి ఈ శరీరాన్ని తింటాయి. ఎవడు కూడా అంత జాగ్రత్తగా చేయడు, పూర్తిగా చనిపోయిన వాడిని కప్పేస్తాడు. కనుక బాప్తిస్మము సమాధికి గుర్తు. పూర్తిగా సమాధి చేస్తున్నాం, తిరిగి లేస్తూ ఉన్నాం. లేస్తున్నప్పుడు ఏంటి? వేరొక పురుషుడు. అమ్మ 7:4 చదువమ్మ. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా. ఎంత చక్కగా అమ్మ, ఇది వివరించడానికి నాకు సమయం లేదు, ఎందుకంటే వాక్యం గురించి చెప్పాలి. వివరించి ఏంటి? ఇప్పుడు క్రీస్తు అను వేరొకరిని చేరే. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు కూడా ధర్మశాస్త్రం కంటే ఎక్కువ ఆజ్ఞలు ఇస్తున్నాడండి. ఏమిచ్చాడు? పయంగా అడిగితే కిందంగా ఇచ్చిమన్నాడు, ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమన్నాడు. అయితే ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, కానీ ఆజ్ఞలు నెరవేర్చడానికి నీకే సహాయం చేయట్లే. క్రీస్తు ప్రభుల వారు నీకు భర్తగా ఉండి నీ హృదయంలోనికి ఆయన వచ్చి ఆత్మదేవునిగా ఏంటి నీలో ప్రేమను కుమ్మరింపజేసి ఆజ్ఞలు నెరవేర్చడానికి ఆయనే నీలో ఉండి చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ సంఘటన చెప్తూ మంచి సమరేడు గురించి చెప్తూ నువ్వును అలాగ చెయ్యు అన్నాడు. ఏంటి అమ్మ చదువమ్మది? 10వ అధ్యాయము లూకా సువార్త. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి. అమ్మ ఎక్కడికి వచ్చాడు? మన యేసయ్య పరలోకంలో లేడు, మనం రక్షించడానికి ఎక్కడికి వచ్చాడు? మనం ఎక్కడ పడిపోయామో అక్కడికి వచ్చాడు. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాడు. ఏం చేశాడు? నూనె రాశాడు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధ. ద్రాక్షారసం ఇచ్చాడు. అంటే ద్రాక్షారసం ఏంటి? యేసే రక్తం ఇచ్చి అతని పాపాలన్నీ కడిగేసి పరిశుద్ధాత్మతో అభిషేకించి ఏం చేశాడు? పూటకూలవాని ఇంట్లో చేర్చాడు. అతని నిమిత్తం 2 దీనారాలు ఇచ్చాడు. దీంతో పోషించు. అంటే ఏంటి? సువార్త రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్న వారికి, దిగంబరులుగా జీవిస్తున్న వారికి సువార్తను ప్రకటించి పోగొట్టుకున్న రక్షణ వస్త్రం వారు పొందుకునేటట్టు చేసేది ఏంటో తెలుసా? మంచి క్రియ. ఏమండి ఎక్కడుంది ఇది? ఫిలిప్పీలు రాసిన పత్రిక పట్టుకోమ్మా, 1వ అధ్యాయం 3-6 వచనాలు కలిపి ఉంటుంది. ఇక్కడ సువార్తను సత్క్రియతో పోల్చాడు. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అమ్మా, ఈ సువార్తను ఏమన్నాడమ్మా? మంచి క్రియ. ఎందుకు? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మరణంలో నుండి జీవములోనికి దాటావు, శాపంలో నుండి ఆశీర్వాదాలకు వచ్చావు. అయితే శాపంతో జీవిస్తున్న వారు, మరణిస్తున్న వారిని జీవములోనికి నడిపించటం ఏంటి? మంచి క్రియ, చెడ్డ క్రియ చెప్పండి. ఇది ఈ సత్క్రియ ఏంటి? ఫిలదెల్ఫియా సంఘం చేస్తూ ఉంది. ఇంకేంటి సత్క్రియ? అమ్మ 3 చెప్తా. అమ్మ తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. అమ్మ ఎవరిని పరిశుద్ధపరుస్తాడంట? ఇప్పుడు సత్క్రియల గురించి చెప్పినప్పుడు వేరే చెప్పే, ఇప్పుడు కొత్త చెప్తున్నా. ఏంటి? ఎవరిని ఆయన పరిశుద్ధపరుస్తాడు? మంచి క్రియలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలి, మరణిస్తున్న వ్యక్తిని జీవంలోనికి దాటించాలి అని సువార్త పట్ల భారం కలిగి ఎవరైతే సక్రియలు ఎందో ఆసక్తి కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు.
మూడవది ఈ సత్క్రియ ఏంటి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారే చేస్తారట. 3:8 చదువమ్మ, తీతుకు రాసిన పత్రిక. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు. చాలు అమ్మా, ఎవరు చేస్తారు సత్క్రియలు చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, సువార్త యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన వాగ్దానాల యందు విశ్వసించిన వారు ఏం చేస్తారు? సత్క్రియలు చేస్తారు. ఇప్పుడు సత్క్రియ చేయట్లేదంటే నువ్వు దాని అర్థం ఏంటి? నీకు దేవుని యందు విశ్వాసం లేదు. ఈ సంఘానికి ఏముంది? క్రియలున్నాయి, సత్క్రియ. రెండవది వాక్యాన్ని గైకొంటున్నారంట. అంటే ఇక్కడ కూర్చున్న మనం వాక్యం వింటాం. విన్న వాక్యాన్ని మనకుండే లక్షణం ఏంటో తెలుసా? విడిచిపెట్టేస్తాం. వాక్యం చదువుతాం, గ్రహించం. వాక్యం విన్నవాడు దేవుని దృష్టిలో గొప్పోడంలే. చదివిన వాక్యం ఎన్ని అధ్యాయాలు చదివేనన్నది దేవుడు అడగట్లే. చదివిన వాక్యం గ్రహించేవా? గ్రహించిన వాక్యం గైకొనావా? ఇది దేవుడు అడిగేది. ఈ సంఘానికి వాక్యం విన్నవాడు చెయ్యాల్సిన పనులు 4 ఉన్నాయండి. వాక్యం విన్నవాడు. అమ్మ, యోబు 22వ అధ్యాయం పట్టుకోమ్మ. 22వ అధ్యాయము 22, 23 వచనాలు మీరే చదివి ఏం చేయాలో మీరే చెప్పండి. అమ్మ, శ్రద్ధగా చదివి చెప్పండి. అంటే మీరు చేస్తున్నారో లేదో తెలిసిపోద్ది అక్కడ. చదువమ్మా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. అమ్మ, ఏమన్నాడు? నోటి ఉపదేశాన్ని చదువమ్మా. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అమ్మ, ఇక్కడ 4 కార్యాలు చెప్పాడు వాక్యం విన్నప్పుడు చేయాల్సిన పనులు. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు. అమ్మో, మీరు ఎక్కువ విన్న వారికి ఎక్కువ అప్పచెప్పాల దేవునికి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇందులో చెప్పండి? 4 ఇక్కడ రాశాడు. ఉపదేశాన్ని అవలంబించాలి, ఒకటి. తర్వాత ఏంటి? ఉంచుకోవాలి, ఏంటి? హృదయంలో. తర్వాత ఏంటి? తిరగాలి. తిరగటం అంటే దేవుని వైపు. తర్వాత ఏంటి? చూడండి, చక్కగా రాశాడు. తొలగించుకోవాలి. అంటే వాక్యము మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. సపోజ్ ఇప్పుడే నీ భర్తతో దెబ్బలాడొచ్చు, జగడమాడి. ఇప్పుడు వాక్యం, ఆయన జగడమాడేవాడు కాదు, ఆయన కేకలు వెయ్యడు, ఆయన అరుపులు వీధిలో వినబడదు అని వాక్యం వచ్చింది. వెంటనే నువ్వు ఏం చేయాలి? అది హృదయంలో ఉంచుకొని ఏంటి? అమ్మ, కలహం ఆడి వచ్చాను కదా, తీసివేసుకోవాలి, తొలగించుకొని విడిచిపెడితే అప్పుడు దేవుని వైపు తిరుగుతావు నువ్వు. అమ్మ, 4 కార్యాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి, విన్న వాక్యాన్ని ఏం చేయాలా? అవలంబించు. అది హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వైపు తిరగాలి, తొలగించుకోవలసినవి తొలగించుకోవాలి. అంతేగాని వాక్యం మాట్లాడుతున్నప్పుడు అమ్మో, గీతమ్మ మా గురించేమో చెప్పిందో ఈరోజు పాస్టర్ గారికి మా గురించే డైరెక్ట్గా మాట్లాడాడు అంటే నీ జీవితం మార్పు రాదు. ఈ 2025లో వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని గైకొనవాడు ధన్యులు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ధన్యకరమైన జీవితం ఈ 2025 అంతా కూడా జీవించాలంటే ప్రకటన 1:3లో సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. చదువమ్మ 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. అమ్మ, మనం ఏం చేస్తాం? వింటాం, విడిచిపెడతాం, చదువుతాం, చెప్పండి, అది మర్చిపోతాం. ఏంటి? హృదయంలో ఉంచుకుంటే, వాక్యాన్ని గైకుంటే ఒక
అద్భుతమైన ఆశీర్వాదాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. కొన్ని. ఒకటి, వాక్యాన్ని గనక గైకొంటే అమ్మ 119 కీర్తన పట్టుకో. నీ ప్రవర్తన సరిచేస్తుంది వాక్యం హృదయంలో ఉంచుకుంటే. హృదయంలో లేకపోతే ఏమవుతుంది? యథా రాజా తదా ప్రజ. వాక్యం ఎప్పుడైతే నువ్వు గైకొంటావో ఆ వాక్యం నీ ప్రవర్తనను సరిచేస్తుంది. 119:9. 9. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అలాగే ఉంచమ్మా. అమ్మా, ఇప్పుడు వాక్యంగా నీ హృదయంలో ఉంచుకుంటే ఏమవుతుంది? నీ ప్రవర్తనను సరిచేస్తుంది. అంటే నువ్వు నడిచే ప్రవర్తన సరిగా ఉందా? ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించేటట్టు వాక్యం సహాయం చేస్తుంది. రెండోది, త్వరగా ఆశీర్వాదాలు చెప్తాను. 11వ వచనం, పాపం చేయకుండా నిన్ను అడ్డగిస్తాడు వాక్యం. ఈరోజు ఎందుకు వాక్యం ఎలా విని మర్చిపోతున్నారు మీరు? అందుకనే వాక్యాన్ని మర్చిపోతున్నారు కనుక, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవట్లేదు కనుక విడిచిపెట్టిన పాపాలు తిరిగి చేస్తూ ఉన్నాం. వాక్యం హృదయంలో ఉంచుకున్న వాడు పాపము చెయ్యనియదు. వాక్యం 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంచుకుంటే ఏమవుతుందమ్మా? ఇప్పుడు జబర్దస్త్ సీరియల్ వచ్చింది. వాక్యం నీ హృదయంలో ఉందనుకో, అమ్మో దేవుడు వద్దన్నాడు, చెయ్యవు. హృదయంలో లేకపోతే ఎవరు చూశారులే, ఎవరు లేరు కదా, పాస్టర్ గారు లేరు కదా. ఇప్పుడు మనం చూస్తే ఎవరు చూస్తారు? దేవుడు అంటున్నాడు, ఆయనకి కనబడని స్పష్టము ఏదీ లేదు. నేను న్యూ ఇయర్ వర్తమానంలో ద్వితీయోపదేశకాండం 11:12 తీసుకొని, సంవత్సర ఆరంభము నుండి అంతము వరకు యెహోవా కనుదృష్టి నీ మీద ఉండాలి అని న్యూ ఇయర్ వర్తమానం ఇచ్చాడు. ఆయనకి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం అనుకుంటాం చీకట్లో చేసింది నా భర్త చూడలే, నా భార్య చూడలే, స్నేహితులు చూడలే, తల్లిదండ్రులు చూడలే. కనులను కలుగజేసిన వాడు చూడకుండునా అని ఉంది. 94:9 ఉంటుంది అది. అమ్మా, మూడోది, వాక్యము నీ హృదయంలో ఉంటే బలశూరుడిగా మార్చబడతావు. 103:20. ఆ 119 అలాగే ఉంచమ్మా. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. అమ్మా, ఆయన వాక్యం నెరవేర్చేవారు లేవన్నాడు? వాక్యం విన్నవారులారా మీరు బలసూరులు అనలే. అంటే మీరు వింటున్నారు, ప్రతి ఆదివారం వింటున్నారు, ప్రతి బైబిల్ స్టడీ. వాక్యము గైకొని వారులారా మీరు బలసూరులు. అంటే సూర్యుడు జయశీరుడు. అంటే తన ఎదురుకున్న ఎన్ని అంధకార సంబంధ శక్తులు నిలబడినా, అపవిత్రాత్మలు ఎన్ని పడగొట్టాలని చూసినా అంతరంగములో బలాన్ని పొందుకున్నాడు కనుక, అంతరంగములో వాక్యాన్ని ఉంచుకున్నాడు కనుక బలసూరుడు. నాలుగోది అమ్మా, అదే 119:38 వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుడంటే భయం కలుగుతుందండి. 38 చదువు. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. అమ్మా, ఏంటంట? భయం. ఇప్పుడు భయం ఉందనుకో, ఒరే చెడ్డ మాటలు మాట్లాడొద్దు అంటే మాట్లాడతావా? మాట్లాడు. ఈ సినిమాలకు పబ్బులకు వెళ్ళొద్దు అంటే వెళ్ళం. చూడకూడదు చూడొద్దు అంటే చూడం. అంటే దేవుని పట్ల భయము కనుక ఉంటే ఆయన ఏది చెప్తే అది చేస్తాం. ఆయన అడిగినవి ఏదైనా ఇస్తామండి. అబ్రహాము హృదయంలో వాక్యం ఉన్నది కనుక అబ్రహామును దేవుడు చూచి ఏమంటున్నాడు తెలుసా? శ్రేష్టమైనది అడిగాడు అబ్రహాముని. అమ్మ 22:12 ఆదికాండం. నీకున్న ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు కనుక దీనిని బట్టి నీవు నాకు భయపడువాడవు. 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము,
అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచు. అమ్మ వాక్యం ఉంటే ఏమొస్తుంది? భయం. అంటే దేవుడు ఏది అడిగినా ఇస్తాం. శ్రేష్టమైనది ఇవ్వటానికి వెనుదిరగలే. కారణం భయము ఉన్నది అబ్రహాముకు దేవుని పట్ల. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు భక్తి ఉంది, భయం ఎందుకు లేదు? వాక్యం లేదు హృదయంలో, వాక్యానుసారమైన జీవితం లే. వాక్యాన్ని గైకుంటే, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే భయం అన్నది కలుగుతుంది. ఆ భయం నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా ఆపుతుంది. తర్వాత 103 చదవమ్మ. 119, 103. 119, 103 చదవమ్మ. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. అమ్మ తేనె రుచి కలిగింది కదా, ఏమన్నాడు? జిహ్వకు మధురం. ఇప్పుడు మీకు చాలా దినాల క్రితం ఒక అద్భుతమైన వాక్యం చెప్పాను నయోమి గురించి, లోతైన సత్యం. ఎలా చెప్పాను? నయోమి అంటే అర్థం ఏంటమ్మా? అర్థం ఏంటి? మధురం. ఏమంది? నన్ను మధురం అనొద్దు, మారా అనండి అంది. అప్పుడు నేను చెప్పిన వాక్యం ఏంటంటే, రూతు నయోమిని వెంబడించింది. అంటే ఎవరిని వెంబడించింది? నువ్వు కూడా విన్నావు, వాక్యాన్ని వెంబడించింది. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైనది. అంటే వాక్యము నీ జీవితంలో ఉంటే నీ జీవితమే ఒక మధురమైనదిగా ఉంటా. అంటే నువ్వు ఎవరితో సంభాషిస్తావో, ఎవరితో సావాసం చేస్తావో వారి జీవితంలో మర్చిపోలేరు. నేను మా డేవిడ్ గురించి చెప్తా ఉంటా. ఒక్కసారి ఆడితో మాట్లాడాను అనుకోండి, అస్సలు మర్చిపోలేరు జీవితం. ఎందుకో తెలుసండి, నోట్లోనే ఉంటాయి జోకులు. దుఃఖంతో వచ్చినోడు, మరి ఆయన పుట్టుక దేవుడు అలాగిచ్చాడు, దుఃఖంతో వచ్చినోడు ఆడు దుఃఖం అంతా మర్చిపోయి వెళ్ళిపోతాడండి మాటలు విని. అంటే మధురమైన మాటలు నీ నోట్లో పెడతాడు. ఎవరైనా దుఃఖంతో రే ఆడి దగ్గరికి వెళ్తే మన దుఃఖం అంతా పోద్దరా, ఆదరణ కలుగుతుందరా, మధురంగా మాట్లాడతాడు. వాక్యం మధురమైనది. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని తొలగించుకోవలసింది తొలగించుకొని దేవుని వైపు తిరిగారు. ఇక్కడ కూర్చున్న మనం ఒక ప్రశంస ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్నాడు. వాక్యాన్ని గైకొనిన సంఘం. 105 చదవమ్మ. ఇది గమ్యాన్ని చేరుస్తుంది వాక్యము నీ హృదయంలో ఉంటే. నీ పాదాలకు దీపమంట, త్రోవకు వెలుగు. అంటే వెలుగెవరు? యేసయ్య. అంటే ఈ వాక్యం కనుక హృదయంలో ఉంటే ఏంటి? వెలుగయ్యున్న యేసయ్య దగ్గరికి వాక్యం తీసుకుని వెళతా, గమ్యానికి చేరుస్తాడు. చదవమ్మ 40, అలాగే ఉంచే 43:3 కీర్తన. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అమ్మా ఏం చేస్తుంది? త్రోవ చూపిస్తాడు. ఎక్కడికి? పాపం ఆదాం గారు పాపం చేసి దేవుని సావాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రితో సావాసానికి తీసుకుని వెళ్ళటానికి నడిపిస్తాడు. అమ్మా మనకు తెలియని స్థలానికి వెళితే వాళ్ళు మనకి అడ్రస్ చెప్పినా, పాయింట్స్ చెప్పినా, మళ్ళీ తిరిగి బ్రదర్ ఇక్కడ ఉన్నావు, నీ అడ్రస్ తెలియట్లేదు, వచ్చి పిక్ చేసుకోండి అంటాం. అంటే పరలోక అడ్రస్ తెలిసింది వాక్యమయ్యున్న దేవునికి. ఆయన అన్నాడు కదా, తండ్రిని ఎవరు బయలుపరుస్తాడు? పరలోకం నుండి దిగొచ్చిన వాడే, పరలోకానికి ఎక్కేవాడే తీసుకుని వెళ్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ వాక్యం నీకు త్రోవ చూపెడతాది. ఆ హృదయంలో ఉంచుకుంటే, ఆ వాక్యాన్ని గైకుంటే అది నీకు పరలోకానికి మార్గాన్ని చూపెడతాది. అమ్మ 130 ఇక్కడ అంటది, చీకటి పారదలుతుందంట. అంటే అంతవరకు అసూయ, పగలు, దేశ
కక్షలు ఇవన్నీ ఉంటే, ఈ వాక్యం కనుక హృదయంలో ఉంటే, నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగుతా, అది తెలివి లేని వారికి తెలివినిస్తా. చదవమ్మా. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించు. చాలు అమ్మ. వెలుగు వాక్యం వెల్లడి వెలుగు కలిగిందంటే అర్థం ఏంటి? పాపపు చీకటి పోయింది. నీ అంతరంగంలో ఉన్న ప్రతి శరీర కార్యాలు బయటికి పోయాయి. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే అమ్మ 3 ఆశీర్వాదాలు చెప్తాను. జ్ఞానం నీకు వస్తుందంట అమ్మ. 119 అదే 99వ వచనములో ఇక్కడ అంటున్నాడు, బోధకుల కంటే మించిన జ్ఞానం. 99 చదవమ్మా. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలు అమ్మ. వాక్యం ఉంటే ఏంటంట, ఆ వాక్యం నీలో నాకంటే జ్ఞానం వచ్చేస్తుందంట మీకు. బోధకులకు మించిన జ్ఞానం వస్తాడు ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే. కొన్నిసార్లు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కొంతమంది పాస్టర్స్ వచ్చి నా దగ్గరికి వచ్చి అడుగుతారు, బ్రదర్ ఒకసారి ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి, మీరు ట్రైనింగ్ ఎక్కడ ఏరు చెప్పండి అన్నారు. ఒక పాస్టర్ ట్రైనింగ్ ఎక్కడ ఏరు చెప్పండి అని. నేనన్నా ఎందుకు బ్రదర్ అడుగుతున్నారట. అబ్బా ఏంటండి జిప్పేసింది వేసినట్టే ఉంది, ఎలా చెప్తున్నారు, అందుకే మీరు ట్రైనింగ్ ఎక్కడ అయ్యారు చెప్పి ఎలాగాలి. ఒకసారి యాప్రాల్లో ఒక ఆయన బాలాజీ నగర్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ సేమ్ గ్రూప్ సెకండ్ టైం అని వచ్చి అంటున్నాడు, బ్రదర్ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్తారా అంటున్నాడు. అంటే నేను బైబిల్లో ఉన్న డౌట్లు అడుగుతాడేమో, చెబుదాం. చెప్పండి బ్రదర్ ఏమనంటే, మీరు ఇన్ని రిఫరెన్స్లు ఎలా చెప్తున్నారు చెప్పండి, మేము పేపర్ పెట్టుకుంటాం, మీరు పేపర్ పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, నేనేం చెప్తాను చెప్పండి. అది నేను అన్నా నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్ బాబు, కష్టపడ్డాం అది అది నేను ఇంకేదో ప్రశ్న వేస్తాడేమో అనుకున్నా, ఏ డౌట్ ఉందేమో. ఇదేమన్నాడు, బోధకుల కంటే విశేష జ్ఞానం. అమ్మ 100వ వచనం చదువమ్మా. ఇక్కడ అంటున్నాడు, శత్రువు కంటే చదువమ్మా. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలు, వృద్ధుల కంటే. అమ్మ సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో ఒకసారి వాక్యం చెప్పి బయటకు వచ్చా. గేట్ దగ్గర చాలా మంది నిలబడ్డారు. ఒక ఆమె పెంతెకోస్తు చర్చ్ కాదు, వైట్ సారీ వైట్ బ్లౌజ్ వేసుకుంది. నా దగ్గరికి పూర్తిగా వచ్చి వంగి దండం పెడితే, బాబు ఇలా దండం పెడుతుంది. అంటే అమ్మ నా నాయనమ్మ వయసు మీద 85 అబోవ్ ఉంది, అంటే స్ట్రాంగ్ ఉంది. నువ్వు అలా తట్టుకూడదమ్మా, మీరు నన్ను ఆశీర్వదించాలట. బాబు దేవుడు ఎంత కృపిచ్చాడు నీకు, ఎంత జ్ఞానం ఇచ్చాడు వాక్యంలో. అమ్మ ఏమన్నాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలదు. ఏదమ్మా వాక్య హృదయంలో ఉంచుకుంటే ఇక ప్రతి వారు ఏ సమస్య వచ్చినా సమస్య నుంచి విడుదలకి ఎవరికి వస్తారు? ఇప్పుడు కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? పెద్దల దగ్గరికి వెళ్తాం. ఎందుకు? పరిష్కరించుతాను. ఇక్కడ అంటున్నాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం. 100 కదమ్మా. 98 చదువమ్మా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. అమ్మా శత్రువులకు మించిన జ్ఞానం. ఇప్పుడు సాతాను ఎవరమ్మా? యుక్తి కలిగినదని ఉంటుంది కదా. ఇప్పుడు సాతాను యుక్తి కలిగిందంటే, సాతానును ఓడించాలంటే సాతాను కంటే తెలివి ఉండాలి కదా మనకి, లేకపోతే ఓడించలేం కదా. ఇక్కడ ఏమన్నాడు, మన శత్రువు ఎవరు? సాతానుడు. సాతానుడికి వాక్యం తెలుసా లేదా? వాక్యాన్ని పట్టుకునే కదా యేసు దగ్గరికి వెళ్ళింది. అరే బాబు నువ్వు కొండ మీద నుంచి దిగితే దేవదత్తలు ఎత్తి పట్టుకోలే, వాక్యంలో రాయబడి ఉంది కదా అన్నాడు. అయితే సాతానుకు మించిన జ్ఞానం. చదువమ్మ చక్కగా మళ్ళీ 98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. శత్రువైన సాతానుకు మించిన జ్ఞానం నీకుంటే శత్రుడి చేతిలో పారిపోతాడు, నీ ఎదురు నిలబడలేడు. ఎందుకు? ఆ
అతనికి మించిన జ్ఞానం ఉంది. ఈ వాక్యము నీలో ఉంటే ఏమన్నా ఇందాక చదివారు కదా, బలశూరులు అంటే శూర కార్యాలు చేస్తారు. అంధకార సంబంధ శక్తులు ఏవి కూడా నీ ఎదుట నిలబడలేం. ఈ వాక్యం నీలో ఉంటే నీ అడుగులు త్రుట్టిల్లవు. 133 చదువమ్మా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. అమ్మా, స్థిరమైన అడుగులు ఉంటాయి. భక్తుడైన దావీదు అన్నాడు కదా, నీ బండ మీద నా అడుగులు స్థిరపరచు అంటే అడుగులు స్థిరంగా లేకపోతే ఏమవుతుంది? ఈరోజు మందిరం, రేపు సినిమా హాలు, ఎల్లుండి కళ్ళు కాంపౌండ్, ఆతల రోజు పబ్బులు. ఎందుకు? స్థిరత్వం లేదు మనకి. స్థిరత్వం ఉంటే ఏ తీర్మానం అయితే చేసుకున్నావో బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ తీర్మానానికి కట్టుబడి అంతం వరకు స్థిరత్వం కలిగి ఉంటావు. నీ పాదాలు త్రొట్టిల్లకుండా, నీ అడుగులు తడబడకుండా వాక్యము కాపాడుతుంది. 165వ వచనం చదువమ్మా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీయూ లేదు. ఏమంట తూలిపోవటానికి కొంతమంది అంటారు కదా, అరే పడిపోయానండి నేను పాపంలో, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయానండి, ప్రార్థనలో వెనకబడిపోయాను, వాక్య జ్ఞానంలో వెనకబడిపోయాను. ఎందుకు? వాక్యాన్ని గైకొంటలే, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవట్లే. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే తూలటానికి, తొట్టిల్లటానికి అవకాశమే లే. చివరిగా చాలా ఉన్నాయి. సంతోషానికి ఇస్తుంది. చదవమ్మ, ఇర్మియా 15:16. నెమ్మదినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. 15:16 ఇర్మియా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమును. కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మకాలు, మకంలో నవ్వు ఉండదండి, ఏడుపు కొట్టు మకాలు. ఎందుకు? వాక్యం హృదయంలో ఉంటే అంట నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటా. పైన శ్రమలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, మీరు భక్తుడైన పౌలు ఎక్కడ చెప్పాడు ఆనందించండి అని? చెప్పండి, చెరసాల్లో. మరలా చెప్పుదని ఆనందించండి. కారణం ఏంటి? హృదయం నిండా వాక్యం ఉంది. కొలస్సీ 3:15 అంటాడు కదా, హృదయం నిండా దేవునివా. ఎందుకు హృదయం నిండా వాక్యం ఉండాలి? హృదయం నిండా వాక్యం నీలో ఉంటే అంట నీ హృదయంలో నుండి ఏమొచ్చో తెలుసా? జీవధారలు బయటికి వెళ్తాయి. అది అండర్లైన్ చేసుకోండి. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అమ్మ, ఏమొస్తాయంట? జీవధారలు. ఇప్పుడు యేసయ్య సమర స్త్రీతో ఏమన్నాడు? నేనిచ్చు నీళ్లు తాగేవారు కడుపుడోలుండి జీవజల నదులు ఊపికి ప్రవహిస్తాయి. అంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే జీవధారలు. అంటే మరణిస్తున్న వ్యక్తులు, శపించబడుతున్న వ్యక్తులు నీ వాక్యము ద్వారా మరణములో నుండి జీవములోనికి దాడుతారు. చీకటిలో నడుస్తున్న వ్యక్తులు నీ వాక్యము ద్వారా వెలుగులోనికి వస్తారు. శపించబడిన వ్యక్తులు నీ వాక్యము ద్వారా ఆశీర్వాదంలోనికి వస్తారు. నెమ్మదినిస్తుంది. అమ్మా, ఒకటి ఏంటి? వీళ్ళకి నీ క్రియలు ఉన్నాయి. 2 ఏంటి? అమ్మ చదువమ్మది, మూల వాక్యం చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. చాలు అమ్మ. ఇక్కడ ఏమన్నాడు? శక్తి కొంచెమై ఉన్నను అంటే అర్థం ఏంటి? పెద్ద సంఘం, 1000 సంఘం, 2000 సంఘం కాదు, చిన్న మంద. అంటే నూతనంగా స్థాపించబడిన పిలదొల్పియ సంఘం, చిన్న మంద. ఇక్కడ అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమైనను, నీ మంద చిన్నదైనా ఏమంటాడు? వాక్యాన్ని గైకొంటున్నావు. చదువమ్మ తర్వాత. నా నామమును ఎరుగననలేదు. చివరిగా ఎరుగననలేదు. దీని గురించి ఒక 3 చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మ, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం పట్టుకో.
ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు పేతురు గారిని, యోహాను గారిని కొట్టి, ఈ నామాన్ని బట్టి బోధించవద్దు, ఈ నామాన్ని బట్టి మాట్లాడవద్దు అన్నారు. మీరేమన్నారు తెలుసా? దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట మేలు కదా మాకు అని ఈ నామము నిమిత్తం అవమానాలు భరించటకైనా సిద్ధపడి వాళ్ళు అన్నారు. ఏమన్నారు? మేము చూచిన వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అపోస్తుల కార్యం 4:18-20 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అమ్మ, ఏం చేశారు? అంతకంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయండి ఆ రోజుల్లో. ఇక్కడ ఏమన్నారు? ఈ నామాన్ని బట్టి బోధించొద్దు, ఈ నామాన్ని బట్టి మాట్లాడొద్దు అని కొట్టారు. చదవమ్మా. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన ఏం చెప్పారు? కన్నవాటి, విన్నవాటి. 2 వారాల క్రితం చౌటుప్పల్లో తెలుసండి, చర్చిని అటాక్ చేసి జరుగుతుంటుండగా కొట్టి అక్కడ జెండా ఎగరేసి అందరితో జై శ్రీరామ్ అనిపించారట. ఇప్పుడు బైబిల్లో ఏముందో తెలుసా? 1 పేతురు 4:16 ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల ఏమన్నాడు? ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. చదవమ్మా. 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారమ్మా? నా నామము ఎరగనలేదు. అప్పుడు కొరియాలో 1945 వరకు కొరియా ఏ కంట్రీ తెలుసండి? కమ్యూనిస్ట్ కంట్రీ. ఎందరో హతసాక్షులుగా చనిపోయారు. ఒక ఫాస్టర్ కుటుంబం, బాబు యేసు నామాన్ని నువ్వు దూషించాలి, ఈయన దేవుడు కాదని చెప్పాలి, అందరూ చూస్తుండగా, లేకపోతే నిన్ను సజీవంగా సమాధి చేస్తాం అని ఫాస్టమ్మ కొడుకు ముగ్గురిని నిలబెట్టి గొయ్యి తవ్వారు. అయితే ఫస్ట్ ఆ గొయ్యలో కుమారుని పెట్టారు, ఇసుకేస్తా ఉన్నారు. ఇంకా పాస్టర్ తన కళ్ళెదురుగుండా కొడుకు సజీవ సమాధి చేయబట్టం సహించలేక, చూడలేక, దూషించి దేవుడు కాదని చెప్దాను అని నోట్లోకి రాబోతూ ఉంటుండగా కొడుకు అన్నాడు, డాడీ నా ప్రాణం పోయినా దేవుణ్ణి దూషించవద్దు, ఆయన సృష్టికర్త సజీవుడన్న దేవుడని ఆయన సాక్షిగానే చనిపోదాం, మనం అంతం వరకు మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఎప్పుడైతే కొడుకు నోటి గుండా మాట వచ్చాడో కళ్ళెదురుగుండా కొడుకు సమాధి చేశారు. తర్వాత భార్యను పెట్టారు, భార్యను కూడా ఇసుకే సమాధి చేశారు. చివరిగా అతడు కూడా సమాధి అయిపోయాడు. అమ్మా, బైబిల్లో ఏముందో తెలుసా? సహించిన వారిమైతే ఆయనతో కూడా ఏలుదము. 2 తిమోతి 2:12 చదవమ్మా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చూడండి, ఏన్నా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ప్రాణమే పోయినా వీరు ఆయన ఎరగనలేదు. ఈరోజు మన దేశం ఇదే పరిస్థితిలో ఉంది. క్రైస్తత్వాన్ని కాపాడుకోకపోతే క్రీస్తును దూషిస్తే బతుకుతారు అని కొన్ని స్థలాలలో చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నారు. అయితే మీకు యూట్యూబ్లో వచ్చి ఉంటుంది ఒకటి. ఒరిస్సాలో
ఓ పాస్టర్ని బైబిల్ చూసారండి ఎవరన్నా? బైబిల్ చూసారా? బైబిల్ కింద పెట్టి కర్రతో పటాపటా కొట్టి తొక్కించారు బైబిల్. ఇక్కడ అంటున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ఫిలదెల్ఫియా సంఘం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆయనని ఎరుగననలేదు. ఇక్కడ కూర్చున్న మనం అంతము వరకు సహిస్తే రక్షణలోకి వస్తాం. శ్రమలు లేకుండా పరలోకము లేదు. నాకు శ్రమలు వద్దు అంటే సింహాసనము వద్దు అని లెక్క. అమ్మా, ఇక్కడ కూర్చున్న మనం శ్రమలు చులకని శ్రమ అన్నాడు. చులకని శ్రమ అంటే క్షణమాత్రముండు చులకని శ్రమ. ఇప్పుడు అదొక్కటి చెప్పి క్లోజ్ చేస్తాం. మీకు చాలాసార్లు చెప్పాను, మనం భూమి మీద పడుతున్న శ్రమ అంట క్షణం అంట. క్షణం అంటే ఒక సెకండ్ అని లెక్క. రెప్ప మూసి తెరిచినంత. ఎలాగా? ఒక మనుషుడు ఆయుష్ ఎంత చెప్పాలా? ఎంత? 70. అధిక బలం ఉంటే 80. ఇప్పుడు 80 సంవత్సరాలు శ్రమే పడ్డాడు, సుఖమే లేదు, చనిపోయాడు తన సాక్ష్యాన్ని కాపాడుకొని. ఇప్పుడు పరలోకములో 80 సంవత్సరాలు ఉంటాడా? అమ్మా, కోటాను కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు కోటాను ఎందుకండి? కోటాను కోట్లు. ఇప్పుడు 1,00,000 పెట్టి అందులో డివైడెడ్ బై 70 పెట్టు. కోటి పెట్టి 70 పెడితే క్షణాలు కనిపిస్తుంది. కోటాను కోట్లు అంటే ఎంత శ్రమ పడితే అంత మహిమ వస్తుంది. శ్రమతోనే పరలోకానికి వెళ్ళాలి మనం. 14:22 అపోస్తుల కార్యం చివరిగా చదవమా. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు స్థిరముగా ఉండవలనని మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. చదవమా. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలు. సండే కదా మీరు వాక్యం విన్నారు. ఏం విన్నారు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏంటేనా? ఏంటి? శరీరమందు శ్రమ పడెను కనుక ఇట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. బా, ఈ సంఘానికి ఎలాంటి ప్రశంస ఉందో చూడండి. క్రియలున్నాయి. ఏ వాక్యం వింటున్నారు, వాక్యం వారిలో తప్పును చూపెడుతుంటే తీసేసుకుంటున్నారు. దేవుని వైపు తిరిగారు, వాక్యాన్ని గైకొన్నారు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారు. ఇంకా ఆయన నామము ఎరగననలేదు. ఇన్ని మంచి క్రియలు ఉన్నాయి కనుక ఫిలదెల్ఫియా సంఘం మొత్తం చదివితే ఎక్కడ కూడా ఒక్క తప్పు కానీ ఒక్క నేరం కానీ మోపలేదు. ఈరోజు ఈ 2025లో వాక్యాన్ని గైకొనే సంఘంగా మన సంఘం ఉండాలి. హృదయంలో వాక్యాన్ని ఉంచుకునే సంఘంగా ఉండాలి. దేవుడు తొలగించుకోమని వాక్యం చెప్పింది తొలగించుకొని దేవుని వైపు తిరిగే సంఘంగా ఉండాలి. కళ్ళు మూసుకొని. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, ఈరోజు 8వ వచనంలో నుంచి 3 సత్యాలు మా ముందుంచావు తండ్రి. ఈ సంఘం నశించిపోతున్న ఆత్మలకు సువార్త చేసి రక్షణలోనికి అనేకులు నడిపిస్తున్న సత్క్రియ కలిగినటువంటి సంఘం. ఈ సంఘం వాక్యాన్ని విని విడిచిపెట్టిన సంఘం కాదు, వాక్యాన్ని మర్చిపోయిన సంఘం కాదు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి సంఘం. నీ నామము నిమిత్తం శ్రమ పట్టాలి. నీ నామం ఎరగనని చెప్పలేదు, శ్రమకు కూడా సిద్ధపడినటువంటి సంఘం. అలాంటి గొప్ప శ్రేష్టత ఫిలదెల్ఫియా సంఘంలో మేము చూసాము. ఈరోజు మా దేశం కూడా గడ్డు పరిస్థితులలో క్రైస్తవులు ఉన్నారు. తండ్రి, నీ నామం ఎరగను అని మేము అనకుండా శ్రమలు వచ్చిన మరణమే సంభవించిన నీ కొరకు అంతం వరకు నిలబడటానికి కృప దయచేయండి.
తద్వారా నువ్విచ్చే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.